దండకారణ్య అడవుల్లో ఓ చిన్న గ్రామం పువర్తి. ఇక్కడే ఓ గిరిజన బాలుడు జన్మించాడు. చిన్నతనంలోనే సమాజం చూపిన అసమానతలు చూశాడు. ప్రభుత్వ పథకాలు ఊహల్లో ఉండేవే గాని నిజ జీవితంలో కనిపించేవి కావు. అలాంటి వాతావరణంలో మాడవి హిడ్మా ఎదిగాడు. 10వ తరగతి తర్వాత చదువు ఆపేసి అతను అడవిలోకి అడుగుపెట్టాడు. తమ అభద్రంగా భావించిన ఓ వ్యవస్థ తన భూములపై దండయాత్రగా వస్తున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలిపివేయాలనుంది. అప్పుడు అతనికి పరిచయం అయ్యింది సిపిఐ మావోయిస్ట్. చాలా తక్కువ సమయంలోనే ఇతను పిఎల్జిఏ అనే మావోయిస్ట్ ఆర్మీలో చేరాడు. నిశ్శబ్దంగా మాట్లాడే హిడ్మా తన వ్యూహ పాటవంతో ముందుకు దూసుకెళ్లాడు. వేడిపడే అడవుల్లో ఒక చీకటి నాయకుడిగా మారిన యువకుడు. అతను చిన్న చిన్న దాడులతో మొదలుపెట్టాడు. కానీ 2010లో తాడ్మెట్ల దగ్గర జరిగిన దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇది హిడ్మా పేరు మొదటిసారి దేశం మొత్తం వినేలా చేసింది. అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఈ హిడ్మా ఎవరు? అతను ఎప్పుడు దొరికేవాడు కాదు. అడవిలో మార్గాలు ఆయనకు చేతులాంటివి. ప్రతి మలుపులో ఎదురు దాడి చేయగల వ్యూహం అతనికి తెలుసు. ప్రతి జవాన్ బలహీనత అతని మస్తిష్కంలో నానం సెకండ్స్లో విశ్లేషించబడుతుంది. 2013లో జరిగిన జిరంఘాట్ దాడి రాజకీయంగా ఒక పెద్ద దెబ్బ. మాజీ మంత్రి మహేంద్ర కర్మ సహా కాంగ్రెస్ నేతలు హతమయ్యారు. 2017 బూర్గాపాల్, 2021 బీజాపూర్ దాడులు ఇవన్నీ హిడ్మా వ్యూహాల్లోనే చోటు చేసుకున్నవి. హిడ్మా కనిపించడు, అసలు వినిపించడు. కానీ అడవి అంతా ఆయన ఉనికిని చాటి చెబుతుంది. 50 మంది గన్మెన్స్ తో తన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ. వేషాలు మారుస్తాడు. గ్రామస్తుల మధ్య కలిసిపోతాడు. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు పట్టించుకోడు. కానీ అతనిపై సమాచారం ఇవ్వాలంటే 45 లక్షల రూపాయల బహుమతి అందుబాటులో ఉంది. అతనికి ఉన్న భద్రత ఎంతగానో చర్చించబడుతున్నా అతని వ్యూహం అగ్ని ప్రమాదం లాంటిది. ఎప్పుడు ఎక్కడ పేలుతుందో ఎవరూ ఊహించలేరు. తన నాయకత్వాన్ని కలిగించిన పరాజయం 2025 మే మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి బసవరాజు నంబాల కేశవరావు చనిపోయాడు. ఇది హిడ్మాకు పెద్ద నష్టంగా మారింది. ఇప్పుడు అతను ఒంటరిగా పోరాడుతున్నాడు. ఒకప్పుడు 100 మంది కదిలిన దారులు ఇప్పుడు అడవిలో అతని మద్దతుదారులు అరెస్ట్ అయ్యారు. భద్రతా బలగాలు అడవి కోడెదురులా తిరుగుతున్నాయి. కానీ హిడ్మా ఇంకా ఉన్నాడు. ఓ చిట్టు నీడలో ఉండొచ్చు, ఓ గిరిజన ఊరిలో భోజనం చేస్తూ ఉండొచ్చు, లేక నేడు మరో వ్యూహం చేస్తూ ఉండొచ్చు. అతను కనిపించడు, కానీ గాలిలో భయంగా తిరుగుతుంది అతని ఉనికి. ఈ కథ ఎక్కడ ముగుస్తుంది? మడవి హిడ్మా ఎవరి కోసం పోరాడుతున్నాడు? నిజంగా ప్రజల కోసమేనా, లేక ఒక సిద్ధాంతం కోసమా? దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను భయంగా మార్చిన అతని కథ శాశ్వతంగా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందా, లేదా ఆ చీకటిలో వెలుగు వచ్చే రోజు వస్తుందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.